2026 ఫిబ్రవరిలో తొలిసారి తారిక్ రెహమాన్కు భారత పర్యటన కోసం ఆహ్వానం అందింది. కానీ అతడు దానిపై స్పందించలేదు. తర్వాత బ్రిక్స్ సమ్మిట్ కోసం ఢిల్లీకి రమ్మని ఆహ్వానించినా నో రియాక్షన్. తర్వాత బిమ్స్టెక్ చైర్మన్ హోదాలో భారత్కు రమ్మని మరోసారి ఇన్వైట్ చేశారు. అప్పుడు సేమ్ సీన్ రిపీట్. పైగా దశాబ్దాల సెంటిమెంట్ను పక్కన పెట్టి తొలి విదేశీ పర్యటనకు మలేషియా వెళ్లాడు. అక్కడి నుంచే చైనా పర్యటనకు వెళ్లాడు. పాకిస్తాన్ చేతులు కలిపి చెయ్యని కుట్ర అంటూ లేదు. హసీనాకు ఆశ్రయం ఇచ్చారన్న ఏకైక కారణంతో భారత్ను దౌత్యపరంగా బెదిరించే దుస్సాహసానికి పూనుకున్నాడు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు భారతే దిక్కు అంటూ ఢిల్లీ పర్యటనకు సిద్ధపడ్డాడు. అందుకు కారణం బంగ్లాదేశ్ అంధకారంలో చిక్కుకోవడమే. ఆ వివరాలు టాప్ స్టోరీలో చూద్దాం. బంగ్లాదేశ్ తీవ్ర అంధకారంలో మునిగిపోయింది. ఆ దేశ చరిత్రలోనే మునుపెన్నడూ చూడని రీతిలో విద్యుత్ సహజ వాయువు సంక్షోభం పీక్స్ కు చేరింది. దేశీయంగా ఉన్న విద్యుత్ కేంద్రాలకు గ్యాస్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో ఉత్పత్తి భారీగా పడిపోయింది. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా రోజుకు 10 నుంచి 12 గంటల పాటు విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. ఆసుపత్రుల్లో వెంటిలేటర్లు నడవక రోగులు అల్లాడుతుంటే ఐటీ సంస్థలు, వాణిజ్య సముదాయాలు గంటల తరబడి జనరేటర్లపై ఆధారపడలేక చేతులెత్తేస్తున్నాయి. పరిస్థితి తీవ్రతను బట్టి రాత్రి 8 గంటలకే మాల్స్, మార్కెట్లను బలవంతంగా మూసేయాలంటూ అక్కడి ప్రభుత్వం అత్యవసర ఆంక్షలు విధించింది. విద్యుత్ లేక రవాణా, పరిశ్రమలు, సాధారణ జనజీవనం స్తంభించిపోవడంతో బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే స్థితికి చేరింది. దీంతో సంక్షోభంలో ఉన్న తమను కాపాడాలి అంటూ అదనంగా విద్యుత్, డీజిల్ సరఫరా చేసి ఆదుకోవాలని ఢాకా పాలకులు భారత ప్రభుత్వాన్ని అధికారికంగా అభ్యర్థించారు. ఇంధనం కోసం, వెలుగుల కోసం చేతులు చాచాల్సి వచ్చింది. ఎన్ని దేశాలతో చట్టాపట్టాలేసుకొని తిరిగినా ఆపద వచ్చినప్పుడు ఆదుకునే సత్తా ఒక్క న్యూఢిల్లీకి మాత్రమే ఉందని బంగ్లాదేశ్ పాలకులు గుర్తించక తప్పలేదు. ఈ క్రమంలోనే తారిక్ రెహమాన్ భారత పర్యటనకు సిద్ధపడ్డారు. తారిక్ భారత పర్యటనకు ముహూర్తం ఖరారైంది. వచ్చే వారంలోనే ఆయన న్యూఢిల్లీకి వచ్చేందుకు దౌత్య వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. 3 సార్లు భారత్లో పర్యటించాల్సిందిగా ఆహ్వానించిన లెక్క చేయని తారిక్ రెహమాన్ ఇప్పుడు దేశంలో ఏర్పడిన గడ్డు పరిస్థితులతో ఢిల్లీ పర్యటన కోసం ఆరాటపడుతున్నాడు. సంక్షోభం మెడపై కత్తిలా మారడంతో మోదీ ప్రభుత్వంతో చర్చలు జరపక తప్పని అనివార్యత తారిక్ రెహమాన్కి ఏర్పడింది. ఫిబ్రవరి నెలలో మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం ముగిసి ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చిన తారిక్ రెహమాన్ తొలి నుంచే ఇండియాను దూరం పెట్టే ప్రయత్నం చేశాడు. భారత్తో ఉండే సత్సంబంధాలు విస్మరించి తన తొలి విదేశీ పర్యటన కోసం మలేషియా, చైనాను ఎంచుకున్నాడు. అంతటితో ఆగకుండా 1971లో తమ ప్రజలను ఊచకోత కోసిన రక్తదాహ పాకిస్తాన్తో రక్షణ చర్చలు జరిపాడు. పాక్ నుంచి JF-17 థండర్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేయడానికి సైతం సిద్ధమయ్యాడు. అయితే పాకిస్తాన్ ఇచ్చే తుప్పు పట్టిన ఆయుధాలు తమ దేశంలో కరెంటు బల్బులను వెలిగించలేవని, నిత్యావసరాల ధరలు తగ్గించలేవని తెలుసుకోవడానికి బంగ్లాదేశ్కు ఎక్కువ సమయం పట్టలేదు. నిజానికి బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు భారతే లైఫ్ లైన్. అస్సాంలోని నూమాలీగఢ్ రిఫైనరీ నుంచి బంగ్లాదేశ్లోని పర్బతీపూర్ వరకు నిర్మించిన ఇండియా బంగ్లా ఫ్రెండ్షిప్ పైప్ లైన్ ద్వారానే ఆ దేశానికి లక్షలాది టన్నుల హై స్పీడ్ డీజిల్ సరఫరా అవుతోంది. ట్విస్ట్ ఏంటంటే ఏ హసీనాకు ఆశ్రయం కల్పించామని భారత్ను దూరం పెట్టారో ఆ హసీనా హయాంలోనే ఈ పైప్ లైన్ నిర్మాణం జరిగింది. అంతేకాకుండా అదానీ గ్రూప్కు చెందిన గొడ్డా పవర్ ప్లాంట్ సహా పలు భారతీయ విద్యుత్ గ్రిడ్ల ద్వారా వందలాది మెగావాట్ల విద్యుత్ నిరంతరం బంగ్లాకు చేరుతోంది. ఒక రకంగా చెప్పాలంటే ఢిల్లీ స్విచ్ ఆఫ్ చేస్తే బంగ్లా శాశ్వతంగా అంధకారంలోకి వెళ్ళిపోతుంది. ఇంతటి బలమైన పవర్ లైన్ భారత చేతుల్లో ఉంది కాబట్టి ప్లీజ్ హెల్ప్ మీ అని వేడుకుంటోంది ఆ దేశం. గతేడాది మేలో భారత్ విధించిన కఠిన వాణిజ్య పరిమితులు బంగ్లాదేశ్ వెన్నెముకను విరిచేశాయి. బంగ్లాదేశ్ ప్రధాన ఆదాయ వనరైన టెక్స్టైల్, గార్మెంట్స్ ఎగుమతులు భారత ఆంక్షల కారణంగా దారుణంగా దెబ్బతిన్నాయి. ముడి సరుకుల కొరత, ఫారెక్స్ నిల్వల పతనం, డాలర్ల కొరతతో దిగుమతులు చేసుకోలేక ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. ఈ ఆర్థిక ఊబి నుంచి బయటపడాలంటే భారత్ విధించిన వాణిజ్య ఆంక్షలు తక్షణమే ఎత్తివేయాల్సిందే. అందుకే తమ వాణిజ్య రంగాన్ని బతికించాలంటూ ఢాకా పాలకులు ఇప్పుడు భారత్ను బతిమాలుకునే స్థితికి చేరుకున్నారు. ఆగస్టులో న్యూఢిల్లీ వేదికగా మాజీ ప్రధాని షేక్ హసీనా చేసిన వర్చువల్ ప్రసంగం బంగ్లాదేశ్ రాజకీయాలను కుదిపేసింది. తారిక్ ప్రభుత్వాన్ని ఆమె అక్రమమైందని విమర్శించడంతో ఢాకా తీవ్ర ఆందోళనకు గురైంది. హసీనాను తమకు అప్పగించాలంటూ తారిక్ సర్కార్ ఒత్తిడి తెచ్చినప్పటికీ భారత్ అత్యంత సమర్థవంతంగా స్పందించింది. అది ఒక ప్రైవేట్ ప్రెస్ క్లబ్ నిర్వహించిన ఈవెంట్ మాత్రమే అని, భారత ప్రభుత్వానికి సంబంధం లేదని తేల్చి చెప్పింది. అలాగే హసీనా అప్పగింత అంశాన్ని చట్టపరమైన నిబంధనల ప్రకారమే చూస్తామని స్పష్టం చేసింది. భారత్ను బెదిరించడం అసాధ్యమని గ్రహించిన బంగ్లా పాలకులు తమ పరిమితులను తెలుసుకుని దౌత్య మార్గంలోకి వచ్చారు. మొత్తంగా బంగ్లాదేశ్ అనే దేశ ఉనికి ఆవిర్భావమే భారత సైనికుల నెత్తుడి త్యాగాలతో ముడిపడి ఉంది. భౌగోళికంగా 3 వైపులా భారత్ సరిహద్దులతో చుట్టబడి ఉన్న బంగ్లాదేశ్ ఎంత ఎగిరిపడ్డా, ఎన్ని కుయుక్తులు పనినా చివరకు భారత్ నీడలోనే బతకాలి. మతతత్వ రాజకీయాలతోనో, పాకిస్తాన్ చైలాల తొత్తుగా మారి ఇండియాను బెదిరించాలనుకుంటే చివరకు ఆ దేశానికి చీకటే మిగులుతుంది. కరెంటు సరఫరా నుంచి కడుపు నింపే తిండి గింజల వరకు భారత్ సాయం లేకపోతే బంగ్లాదేశ్కు మనుగడే అసాధ్యం.
ప్రధాని తారిక్ రెహమాన్ ఢిల్లీ పర్యటన ఈ తిరుగులేని చారిత్రక నిజాన్ని మరోసారి ప్రపంచానికి స్పష్టం చేస్తోంది.